ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో ఓం ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. హరి ఓం తత్సత్. క్షేత్రాధిపతి అయినటువంటి పరదేశ మంగయ్య అవధూత స్వాముల వారి యొక్క పాదపద్మముల అనంతానంద కోటి శ్రేష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వేదిక మీద ఉపస్థితమైనటువంటి వారి నామదేవి తెలియదు శ్రీరమణ జ్యోతి తదుపరి మన ఆత్మీయులు మన శ్రీనివాసాచార్య గారు, ఇక్కడికి వచ్చిన సద్భక్తులందరికీ కూడా శరణార్థి. పటేకల్ గ్రామంలో తృతీయ భాగవత సప్తాహం అందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ కార్యకర్తలు చాలా చక్కగా సేవ చేస్తున్నారు మనం తప్ప ఇంకా తదితరులందరూ కూడా శివస్వరూపం ఉంది. వీళ్ళంతా కూడా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సప్తాహమే కాకుండా గురుదేవుల యొక్క ఆరాధన కార్యక్రమం కూడా మేము వచ్చాము. ఇది మూడోసారి అనుకుంటాము ఈ గ్రామానికి రావడము. చాలా చక్కగా గురుభక్తితో వారందరూ కూడా శ్రద్ధగా ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మనమందరం ఇక్కడికి రావాల్సిన అవసరం వచ్చింది. అది ఎట్లయితే ఇనుము అయస్కాంతం ఎట్లయితే ఆకర్షిస్తుందో అట్లా మనమందరం ఇక్కడికి వచ్చేసాం. అయస్కాంతమే బాగుంది, ఇనుము తృక్కుపడితేనా అది అయస్కాంతము ఆకర్షించుకోలేదు. ఇవి రెండు సమానంగా ఉంటుందే ఇక్కడికి వచ్చే వీలైతే అనమాట. వీలో కూడా అందరి యొక్క హృదయాంతరాలలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ సప్తాహ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకము. మీ అందరితో కలిసే భాగ్యం కూడా నాకు కలిగింది ఈరోజు గురుదేవుల అనుగ్రహంతో. ఇది అందరికీ సాధ్యపడదు, ఎవరికో మాట. దాని యొక్క విలువ తెలిసిండదు. ఏదైనా కూడా వస్తువు ఆ విలువ తెలిసినప్పుడు మాత్రమే దాని యొక్క గొప్పతనం రాణిస్తారు. చాలా మందికి అది విలువ తెలియకుండానే ఆయుష్యంతో పోగొట్టుకుంటారు. ఒకతను భిక్షగాడు రాత్రి భిక్షాటన చేస్తున్నాడు. చీకట్లో ఒక రాయిని తగినాడు. దాన్ని చూశాడు. కొంత అట్లా చీకట్లో కొద్దిగా మెరిచింది. ఇది ఏదో కనికి రాయి మాట్లాడుతుంది అని చెప్పేసి ఒక అంగడి దగ్గరికి వెళ్ళి ఆ వ్యాపారస్తునికి ఇచ్చాడు. అయ్యా ఇదేదో కనికి రాయి మాట్లాడుతుంది, నాకు బీడీ తాగే అలవాటు ఉంది, 2 బీడీలు ఇవ్వు అని అన్నాడు. సరే బాబు అడుగుతున్నాడు ఏ రాత్రి పూట అని చెప్పేసి ఆ రాయి తీసుకొని వస్తే 2 బీడీలు ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఆ త్రాసు తూచడానికి అది ఆ యొక్క రాయి మామూలు ఉంటుంది కదా, తూర్చడానికి వాడుకున్నాడు అన్నమాట. తూకానికి అది 1/2 కేజీ రాయి ఏం వాడుకున్నాడో ఇట్లా జరిగిపోతాను అన్నమాట.
కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ ఊరికి వజ్రాల వ్యాపారస్తుడు వచ్చాడు. వస్తే ఇతను బజార్లోనే ఉన్నారు. ఆయన అంగడి కనబడింది స్పష్టంగా. త్రాసు కనబడింది, త్రాసు మీద రాయి కనబడింది. చూస్తే ఈయన ఆశ్చర్యపోయినాడు. ఎవరు? వజ్రాల వ్యాపారస్తుడు. అది రాయి కాదు, వజ్రం. చాలా ఆశ్చర్యపోయినాడు. పోయి ఎవరు అంగడి అంటే నాదే అన్నాడు వ్యాపారస్తుడు. ఇది ఆ రాయి ఉంది ఏంటంటే ఏదో అయ్యా మేము 15 ఏళ్ళ క్రితము ఒక ఆయన ఎవరో ఒక ఆయన చీకట్లో తెచ్చిచ్చాడు, దీని విలువ నాకు తెలియదు, ఏదో కనికిరాయి నాలుగు అంటే 2 బీళ్ళు ఏమన్నాడు ఇచ్చేసినాను, అది కూర్చుకోవడానికి వాడుకున్నాను. అయ్యా అది కనికిరాయి కాదయ్యా, అది వజ్రము, దాని వజ్రము, ఇది 10 లక్షల రూపాయలు విలువ చేస్తుంది, దీనికి సామాన్యంగా ఎక్కువ ఉండాలి కానీ అని చెప్పేసి ఆ వజ్రాల వ్యాపారస్తుడు చెప్పినాక, అయ్యా అట్లా నీవు తీసుకో, నాకేం వస్తుంది, ఇంకో రాయి తెచ్చుకుంటున్నాయని చెప్పేసి అతను చెప్పాడు. అంటే ఏమి? దానికి విలువ ఎవరికి తెలిసింది? వజ్రాల వ్యాపారస్తుడిగా తెలిసింది, కానీ అంగడానికి వెళ్ళా ఈ బీడీలు తీసుకున్నందుకు తెలియదా? అట్లనే మహాత్మ యొక్క దర్శన, స్పర్శన, భాషణ, వారి యొక్క అనుగ్రహ దృష్టి మన మీద పడాలంటే దాన్ని తెలిసిన వాడు ఉండాల, యోగ్యత ఉండాల, అర్హత ఉండాల. అప్పుడు మాత్రమే దాని యొక్క గొప్పతనం తెలుస్తామంట. అందుకు ఈ ప్రాంతం అంతా కూడా పునీతమని చెప్పవచ్చు. కారణం ఏమంటే ఇలాంటి అర్హులుగా ఈ ప్రాంతంలో ఉన్నారంటే మీరంతా పుణ్యాత్ములు, పుణ్యాత్ములు. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనం కాదు చేస్తున్నది, మనం అనుకుంటున్నాం కాదు, మనలో అంతర్గతంగా ఉండి ఆ గుణాత్మను చేయించుకుంటుంటాడు. మనం ఏమనుకున్నాము? మేమే చేస్తున్నాము అనుకుంటున్నాం. ఆ యొక్క మహత్వం, ఎందుకంటే ఆధారమైనటువంటి వస్తువులు, ఆధారమైనటువంటి వస్తువులు ఆధారమైనటువంటి వస్తువు ఉంటుంది. కనబడే వస్తువుకు కనబడేటువంటి వస్తువు ఆధారంగా ఉంటుంది. కదిలే వస్తువుకు కదలటువంటిది ఆధారంగా ఉంటుంది. మహాత్ముల యొక్క బోధ, వారు చేసే మహిమలు వారికి మనకి ఎవరికి బోధపడదు. ఇక్కడ తృతీయ సప్తాహం జరుగుతుందంటే ఎవరి యొక్క ప్రేరణ అంటే గురువుల యొక్క ఆశీర్వాద అనుగ్రహం. అది కనిపించేది కాదు, అనుగ్రహం అంటే కనిపించేది కాదు. ఒకసారి చెడుగురికి వెళ్తారు. అవధూత ఆయన కూడా వీరాపురం అని చెప్పేసి, అది కర్ణాటక. అక్కడ ఒక స్వామి ఆ ఊరికి వెళ్ళాడు అన్నమాట. తిక్కగా ఉన్నాడు. పిల్లలంతా తిక్కోడని చెప్పేసి రాయి తీసుకునేస్తున్నారు. ఆ రాయి వేసింటే రక్తం కారుతున్నారంట బాబు. ఎవరో చెప్తున్నాడు, తాత ఆ రక్త సోర్తున్నోడు అంట చెప్పేసి కన్నడ. అంటే ఆయన అన్నాడు, స్వామిని తీసుకొని స్వామి వేసింటే స్వామి కారడానికి అంటున్నాడు. స్వామిని తీసుకొని అంటే తీసుకున్నాడు, తీసుకోబడేది రాయి ఏపించుకున్న ఆయన మన కార్యమేది? అది స్వామిని తీసుకొని స్వామికి వేసినాడు, స్వామికి అర్థం లేదు. అది ఎందుకు అంటే చెప్పేస్తున్నా. అంటే ఎక్కడ చూశాడు దైవాన్ని? రాయిలో చూశాడు, వేసే వాళ్ళని చూశాడు, ఏపించుకున్న వాళ్ళని చూశాడు. కార్యం ఏదైతే రక్తం ఉందో ఆ రక్తాన్ని కూడా స్వామి చూశాడు. ఆ దృష్టి మనకు అలవడిందా అని ఎవరికి వారు మనం విచారించుకోవాలి. ప్రతి సాధకులు కూడా చాలా మంది భాగవతం చదువుతుంటారు, చదువుతారు కానీ వినరు. అందరూ శుద్ధి కానీ పరీక్ష మహారాజు మాత్రమా కాదు. నేను మా ఆశ్రమంలో పంచమ సత్రాంగా ఏర్పాటు చేశాము. నేను చూస్తున్నాను, ఇక్కడే కాదు చాలా భాగవతాలకు వెళ్తుంటాను. కానీ చదివే వాళ్ళు మాత్రమే ఉంటారు కానీ వినేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం వినేవాళ్ళు ఉన్నారంటే నేను చాలా సంతోషంగా, నేను ఆనందిస్తున్నాను. ఇంతమంది ఎక్కడ కనపడరు నాకు ఏమో తెలియదు కానీ అందుకు కాకపోతే విషయం ఏమంటే పరీక్ష మహారాజు విన్నాడంతే సుఖమాంసతో. రాత్రి మొగుడు అహర్నిశాదులు కూడా అవిశ్రాంతంగా విన్నాడు.
తెలుసుకున్నాడు తానెవడు. మనం కూడా భాగవతం ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నాం, భగవద్గీత చదువుతున్నాం, గురు మంత్రాన్ని నమస్కారం చేసుకుంటున్నాం, గురుసేవ చేసుకున్నాం. నేనెవడో తెలియదు. నేనెవడో తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రక్రియలు. ఏమి అసలు నేనెవడో తెలియదు. తెలియకుండానే మనము ఆయుష్ అంతా కూడా పోగొట్టుకుంటున్నాను. అంటే నీవెవరయ్యా అంటే పేరు చెప్తాం. నీ పేరు అడిగింది, అసలు నీవెవరు? ఆత్మ అని చెప్తున్నా కదా, నువ్వు ఆత్మ స్వరూపుడుగా అనుభవానికి వచ్చిందా? అదే మేము ఇప్పుడు వచ్చేటప్పుడు కాదు, సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నహి నస్యాత్మ ఆత్మానం తతో యాతి పరం. సర్వవ్యాపకమైనటువంటి సమానంగా పరమేశ్వరుని సర్వభూతమై ఉందో ఆ పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పేసి ఎవరైతే సమదృష్టిగా చూస్తారో ఆ పరమేశ్వరుని వారికి నిజమైనటువంటి చూపులు కలవాడు. అన్ని ఆటలందు అంతటా పరమేశ్వరుని చూశామా?